రారు నేడు మీ వంటి నాయకులు ఎర్ర జెండ ముద్దు బిడ్డ మీకు జోహారులు నేడు రోజుకొక్క కండువా రంగు మారుస్తున్నారు పార్లమెంటు అసెంబ్లీలో పరువు తీస్తున్నారు ఎక్కడ 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 ఎక్కడున్నారయ్యా ఎక్కడున్నారయ్య నేడు మీలాంటి నేతలు సుందరయ్య మీ చరితకు మాలాల్ సలాములు రేట్లు పెంచి కూలీలకు తోడున్నారంట కార్మికులకు కర్షకులకు నువ్వంటే ప్రాణమంట మీ సొంత భూమి ప్రజలకు పంగు మాలాల్ సలాములు अंदर राणीमा और लाइन का लबणमा బావ టపమా అంటే ఫుల్ అయ్యి సహపంక్తి భోజనాలు మీరు ప్రజలను కలిపినారంట మాత బిడ్డలంత వరటని చాటితిరంట మానవత్వమే మనిషి మతమని చెప్పిరంట దేశభక్తి పేర నేడు చిచ్చులు పెడుతున్నారు గోడలు గడుతున్నారు కోసం ప్రజల రెచ్చగొడుతూ ఉన్నారు లౌకిక తత్వానికి కోరి పెడుతున్నారు ఎక్కడున్నారయ్యా 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 నేతలు సుందరయ్య మీ చరితకు మాలాల్ సలాములు యాయ్ పరిమళ కొరటాల బిఎన్ నందూరి చంద్ర రాజేశ్వరరావు ఆదర్శాలు బతికిస్తాం మాకినేని మోటూరి ఎల్బీజీ పాపనయ్య నర్రా స్వరాజ్యంలా త్యాగాలను నిలబెడతాం ఎర్రజెండ లేకపోతే ప్రజలకు కష్టాలు పోవు కమ్యూనిస్ట్ లేకపోతే దేశం భవిష్యత్తు లేదు ఆదర్శం ఊరూరా చాటింపు వేస్తాము మీ ఆశయాలు నిలబెట్టగా బాటలు మేం వేస్తాము ఆదర్శం ఊరూరా చాటింపు వేస్తాము మీ ఆశయాలు నిలబెట్టగా బాటలు మేం వేస్తాము అన్ని కష్టాలు నిజాయితీగా ఉండాలా ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఇవన్నీ కూడా జరిగిపెట్టుకుంటాం అని వస్తుంది అంతా కూడా అదే మరి మనం చూసుకోవాల్సిందేమో అయితే మనం చేసే పని అంటే ఇప్పుడు పొగబెట్టే పని అంతా ఒక్కొక్కరిని పొగబెడతాము తయారు చేసేది అది రాష్ట్రానికి తయారు గవర్నమెంట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు తర్వాత ఖచ్చితంగా వచ్చి దిగుతుంది పేదల రాజ్యము కార్మిక రాజ్యం అంటే సారు మాట్లాడాల్సిందిగా పేదలకు ఆ రోజుల్లో 1930 ఆ ప్రాంతాలు 35 ప్రాంతాలు ఇప్పుడే చూస్తూ ఉంటారు పల్లెల్లో పోతే కొంతమంది కానీ ఇళ్ళలో కానీ ఎక్కడ కానీ దేవాలయాలకు కానీ ఎక్కడ కానీ కూడా కొన్ని అట్లా చేస్తాము అట్లా రైతు కుటుంబం అందరూ మంచి అయినప్పుడు ఎక్స్ట్రా చేయాలని ఆలోచన ఆ రోజుల్లోనే సమయం జరిగితే ఆ సమాడికి వీళ్ళని కానీ కూడా ప్రత్యేకంగా పెడితే ఈయన ఎక్కువ ఎన్నో వయసులోనే 34 ఏళ్ళ వయసులోనే ఇంట్లో వెళ్ళాలి ఇంట్లో వాళ్ళతో చేస్తూ ఉంటారు కానీ జనం కోసం
ఎందుకు చేయాలంటే ఈ దాంట్లో అధికారులుగా వచ్చిన ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి సభ ఈరోజు మనం ఇక్కడ కుదురులో ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన జీవితం అంతా కూడా పేదల కోసము సమాజం రావాలా, పేదల రాజ్యం రావాలని చెప్పేసి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటిది ఈరోజు తీసుకోవాల్సిన అవసరం మన పార్టీ పైన ఎంతో ఉంది కాబట్టి ఈరోజు జరుపుకుంటున్నాము. ఇదే కాదు, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఓసారి ఎంపీగా గెలిచినా కూడా పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ సైకిల్ మీద వెళ్ళేవారు. ఈరోజు మనం చూస్తున్నాం, వాటర్ నెంబర్ దగ్గర నుంచి పెద్ద హంగామా చేస్తుంటారు. కార్లు అయితేనే ఒక కారు కాకుండా 2 కార్లు 3 కార్లు పెట్టుకొని ఎంత హంగామా చేస్తుంటారంటే హంగామా చేస్తారు. కానీ అటువంటి నాయకులు ఈరోజు ఎక్కడా కూడా లైట్ పెట్టి ఎత్తినా కూడా దొరకని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఎవరు కూడా వారి స్వార్థం కోసం పనులు చేస్తున్నారు తప్ప ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేస్తున్నారు, అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. దానికి భిన్నంగా ఆయన జీవితాన్నే త్యాగం చేసి మొత్తం ఆస్తిని అంతా కూడా పేదలకు ఖర్చు చేసేటువంటి మహోన్నతమైన వ్యక్తి. పిల్లలు పుడితే వారి కోసం అలా సంపాదించాలనే ఆలోచనతో పిల్లలు కూడా లేకుండా ఆయనే ఆపరేషన్ చేసుకొని దేశం కోసం పనిచేసేటువంటి. ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాజెక్టులు డ్యాములు కడితే ఉపయోగపడుతుంది, ఎన్ని ఎకరాలకు ఉపయోగపడుతుందని ఒక మ్యాప్ తయారు చేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు అని చెప్పేసి, దాన్నే రాజశేఖర రెడ్డి గారు మొత్తం 85 ప్రాజెక్టులు అన్ని శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి అటువంటి మనిషిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుంచి పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.